Hi friends, welcome to Sridhar CC Anantapur YouTube channel and welcome to our session, editorial analysis session. What do we start with, friends? So we start with the quote of the day for the motivation purpose, and root words lo manam already M complete cheyabothunam, N loki enter kabothunam, and next phrasal expressions keeping examine point of view and vocabulary, editorial related vocabulary lo manamu phrasal verbs ni pick chestunnam, idioms pick chestunnam, ante kaakunda content vocabulary, tough vocabulary, new vocabulary kuda discuss chestunnam. If you are regular, so you would have grabbed more number of words. సో మీరు రెగ్యులర్గా ఉండి ఉన్నట్టయితే నంబర్ ఆఫ్ వర్డ్స్ మీరు గ్రాప్ చేసుకొని ఉంటారు. ఇంకా మోర్ ప్లాన్స్ ఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ ఇన్ దిస్ సెషన్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటర్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే. లెట్స్ గెట్ టు quote of the day. So with the new day comes new strength and new thoughts. So that yesterday is past, right? So అయిపోయింది. సో న్యూ డే, న్యూ స్టార్ట్, అన్నీ వదిలేయండి. పాస్ట్ అనేటటువంటిది మనకి సంబంధం లేనటువంటిది. లైక్ వీ హ్యావ్ బ్రూట్స్ ఆఫ్ పాస్ట్. సో దాంట్లోనే ఉండిపోయే వాళ్ళు వాళ్ళ లైఫ్ ముందరకంటూ ఎక్కడికి వెళ్ళదు. సో న్యూ డే వచ్చింది అంటే న్యూ స్ట్రెంగ్త్తో, న్యూ థాట్స్తో ముందరికి వెళ్ళాలి, కానీ వెనక్కి లాగి పడేసేటటువంటి పాస్ట్లో ఉండిపోకూడదు అనేది అక్కడ మీనింగ్. నెక్స్ట్ బీ అఫ్రైడ్ ఆఫ్, టోటలీ వీఆర్ pretty familiar with this. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్. బీ హియర్ represents like be verbs, am, is or was were. So he is afraid of, he is afraid from. మీ మైండ్ మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు. హీ ఈజ్ అఫ్రైడ్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. తప్పే ఉంది. ఫ్రమ్ మీన్స్ నుండి కదా. సో వైల్డ్ యానిమల్స్ నుండి అతను భయపడతాడు. ఇట్స్ నాట్ దాట్. సో ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్, తెలుగు ఈజ్ తెలుగు. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి లైక్ బెటర్ సర్వ్డ్ బై ఎక్స్ దాన్ బై వై. వాట్ డస్ దట్ మీన్? టు బీ అహెడ్ ఆఫ్ అదర్స్ ఇన్ సమ్ రెస్పెక్ట్. నో హౌస్ హోల్డ్ ఈజ్ బెటర్ సర్వ్డ్ బై మెయిడ్స్ దాన్ అవర్స్. సో ఏ హౌస్ హోల్డ్ కూడా మా చేత కంటే వేరే మెయిడ్స్తో సర్వ్ చేయబడరు అనేటటువంటి కాంటెక్స్లో ఇది యూజ్ చేస్తున్నాను. బెటర్ సర్వ్డ్ బై మెయిడ్స్ యాజ్ కాదు. సో ఆఫ్ కోర్స్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దిస్, బెటర్ టేక్స్ దాన్. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రూట్ వర్డ్స్లో మ్యూట్, ఎంయూటీ అనేటటువంటి రూట్. మ్యూటేషన్ ఇమ్మీడియట్లీ వస్తుంది. ఎంయూటీఈ అనేది మళ్ళీ అది వేరే అయింది. సో ఈ పర్టికులర్ ఎంయూటీతో మనం కొన్ని వర్డ్స్ చూస్తున్నాము. ఇమ్యూటబుల్, నాట్ చేంజింగ్. మ్యూటబుల్ విచ్ కెన్ బి చేంజ్డ్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. మ్యూటెంట్, అన్ ఆర్గనిజం దట్ హ్యాస్ అండర్గాన్ చేంజ్. సో ఏదైనా మార్పు చెందినటువంటి బీయింగ్ని ఏమంటామండి? సో ఈ యొక్క మ్యూటెంట్ అంటారు. మ్యూటేషన్, ఆ చేంజ్ జరిగేటటువంటి ప్రాసెస్ని సో మ్యూటేషన్ అంటారు. మ్యూటేట్ అంటే సో చేంజ్ ద్వారా ముందరికి వెళ్ళడం అనమాట, అంటే టు అండర్గో ఏ చేంజ్. నెక్స్ట్ నాట్, ఎన్ఏటి నాట్ స్టాండ్స్ ఫర్ born, బర్త్ రిలేటెడ్ అనమాట. ఇన్నేట్లో నాట్ ఉంది. ఇంక్లూడెడ్ సిన్స్ బర్త్ అంటే కన్నా పుట్టుకతో వచ్చినటువంటి హ్యాబిట్స్ ఉంటాయి. ఇనేట్ హ్యాబిట్స్, ఇనేట్ ఫీచర్స్, ఇనేట్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా చెప్తాం అనమాట. నాటల్ ఇది కొద్దిగా మెడికల్ రిలేటెడ్, వాళ్ళకి టక్కన ఐడెంటిఫై చేయగలుగుతారు నాటల్ అంటే కన్నా. సో బర్త్ రిలేటెడ్ అని చెప్పి. న్యాచురల్, ఇది మనకు కూడా తెలుసు, గాటన్ అట్ బర్త్ నాట్ ఆఫ్టర్వర్డ్. సో పుట్టుకతో వచ్చేటటువంటి న్యాచురల్గా, ప్రకృతి సిద్ధమైనటువంటి అనేటటువంటి మీనింగ్తో ఈ యొక్క న్యాచురల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే స్టేక్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ కాంటెక్చువల్గా ఈ షేర్ కానీ, ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, కన్సర్న్ టువర్డ్స్ సంథింగ్ ఇన్ అ సిస్టమ్ అనే మీనింగ్తో స్టేక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అకోమోడేటివ్, అకోమోడేషన్ వేరే, అకోమోడేటివ్ అడ్జెక్టివ్. ఏంటిది? సో డిఫరెన్సెస్కి అడ్జస్ట్ అయ్యేటటువంటి విల్లింగ్నెస్ని అకోమోడేటివ్ అంటారు. లైక్ గెటింగ్ అ కన్సెన్సస్, అకోమోడేటింగ్, లైక్ అగ్రియబుల్, అడాప్టివ్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పెడియన్సీ అంటే అడ్వాంటేజ్, యూటిలిటీ, బెనిఫిట్. నెక్స్ట్ ఇంట్రిన్సిక్, సో బ్యూటిఫుల్ వర్డ్. ఇంటెగ్రల్, ఫండమెంటల్, ఎసెన్షియల్, ఇన్హెరెంట్ అనే మీనింగ్తో తీసుకుంటాము. గుడ్ వర్డ్, రిమెంబర్ దట్ వర్డ్. ఇన్ ద మేకింగ్ అంటే డెవలపింగ్, అంటే గ్రోయింగ్ స్టేటస్లో ఉన్నటువంటి. బర్జియానింగ్, డెవలప్, ఎదుగుతూ ఉన్నటువంటి. బర్జియాన్ అంటే డెవలప్ అయ్యేటటువంటి. సో గ్రోయింగ్, అప్ అండ్ కమింగ్ అనే మీనింగ్తో ఇన్ ద మేకింగ్ యూజ్ చేస్తాం. ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ. నెక్స్ట్ బ్రేక్ విత్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్, ఎస్పెషలీ రిలేషన్స్ని ఎండ్ చేయడం. బ్రేక్అప్, బ్రేక్ విత్ సమ్ వన్, బ్రేక్అప్ విత్ సమ్ వన్, ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలియన్స్, అలీ వచ్చి వర్బ్గా యూజ్ చేస్తారు, ALLY. అలియన్స్ వచ్చి నౌన్గా యూజ్ చేస్తారు, పార్ట్నర్షిప్. సో కొయలిషన్ ఈజ్ అ న్యూ టర్మ్ టు యూ. కొయలిషన్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డెరైడ్, డెరిషన్ నౌన్ అవుతుంది, డిరైడ్ వర్బ్ అవుతుంది. ఎవరినైనా హేళన చేయడము, డెరైడ్, రెడిక్యూల్ చేయడము, మాక్ చేయడము, మేక్ ఫన్, ఇన్సల్ట్, అవమానించడం అనే మీనింగ్ వస్తుంది. డిస్కోర్స్, డిస్కషన్, టాక్, డిబేట్, ఆర్గ్యుమెంట్ని డిస్కోర్స్ అంటారు. డిసిసివ్నెస్,
డెసిషన్స్ని క్విక్గా సక్సెస్ఫుల్గా చేయగలిగేటటువంటి ఒక ఎబిలిటీని డెసిసివ్నెస్ అంటారు. డెసిషన్, రైట్. Triumphalist, relating to an attitude or belief that a particular doctrine, religion, culture, social system is superior to and should triumph all over others. Triumphalist అడ్జెక్టివ్గా యూజ్ చేస్తే సో మిగిలిన వాటన్నిటికంటే కూడా మాదే గొప్పగా ఉండాలనేటటువంటి యాటిట్యూడ్ని ట్రయంపలిస్ట్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయంప్ అంటే కన్నా విక్టరీ అనేది మనకు తెలిసినటువంటి వర్డే. గ్రేషియస్, సో వెల్ మేనర్డ్, చాలా అద్భుతంగా ఉన్నటువంటి, కర్టియస్, డిప్లొమాటిక్, వెల్ మేనర్డ్ అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్ రీచింగ్, సో ఎక్కువ శాతం స్ప్రెడ్ అయిపోయి ఉన్నటువంటి అనే మీనింగ్తో అది యూజ్ చేస్తారు. వైడ్ స్ప్రెడ్, స్వీపింగ్, ఎక్స్టెన్సివ్, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. నెక్స్ట్ కాన్సిక్వెన్స్, రిజల్ట్, అవుట్కమ్, ఎఫెక్ట్, రామిఫికేషన్. ఇవి రెండు న్యూ టర్మ్స్. రెపర్కషన్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రామిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ న్యూ టర్మ్. సో కాన్సిక్వెన్సెస్ని రామిఫికేషన్స్ అంటారు. నెక్స్ట్ రొబస్ట్, చాలాసార్లు నేను చూశాను ఈ యొక్క ఆర్టికల్స్ కాంప్రహెన్షన్స్లో ఇస్తుంటారు వర్డ్. రొబస్ట్ అంటే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంక్లూజివ్ అంటే మొత్తం అంతా ఆల్ ఎంబ్రేసింగ్, ఓవరాల్గా కాంప్రహెన్సివ్, సో అంటే టోటల్ అన్నిటినీ కవర్ చేసే విధంగా అనే మీనింగ్ ఇంక్లూజివ్ వస్తుంది. హిండ్రెన్స్ అంటే అబ్స్టకల్ అనొచ్చు, ఇంపెడిమెంట్, బ్లాక్ అనొచ్చు. సో ఇంపెడిమెంట్ ఇది కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం. యాంప్లిఫై అంటే యాంప్లిఫైయర్ నౌన్, యాంప్లిఫై ఏదైనా ఇంక్రీజ్ చేయడం, ఎస్కలేట్ చేయడం, ఇంటెన్సిఫై చేయడము. నెక్స్ట్ కమ్యూనిటేరియన్, సో దట్ ఎంఫసైజెస్ కనెక్షన్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ద కమ్యూనిటీకి ఇండివిజువల్కి సంబంధాన్ని చూపించేటటువంటి థింగ్స్ని కమ్యూనిటేరియన్ అని అంటారు. ఇట్స్ అ ఫిలాసఫీ. నెక్స్ట్ లింగ్విస్టిక్, లింగ్వల్, బైలింగ్వల్, సో లింగ్వల్ లాంగ్వేజ్ రిలేటెడ్ అనమాట. ఫ్లాగ్ వర్బ్గా యూజ్ చేస్తే ఏదైనా ఇండికేట్ చేయడము, పాయింట్అవుట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇండక్ట్, సో అలో ఇంటూ, ఇంట్రొడ్యూస్ ఇంటూ, స్వేర్ ఇంటూ, పొజిషన్ ఎస్పెషలీ. నెక్స్ట్ అబ్డక్ట్ అనే వర్డ్ అన్నారు. కిడ్నాప్ చేయడం అనేది అబ్డక్ట్ అనే వర్డ్తో వస్తుంది. సో అంటే తీసుకోకపోవడం అనే మీనింగ్ తెలియకుండా. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్, సేమ్ యాంప్లిఫై అనే మీనింగే ఈ యొక్క వర్డ్ కూడా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పాలిటీ, పొలిటికలీ ఆర్గనైజ్డ్ సొసైటీ ఈజ్ కాల్డ్ యాజ్ పాలిటీ. ఈ వర్డ్ మనకు తెలిసినటువంటి వర్డ్. పాలిటీ, సివిక్స్ ఇలాంటి వర్డ్స్ మనకి తెలిసినటువంటిది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కన్సిలేటివ్ అంటే అడ్వైజరీ, కన్సల్టింగ్, సో లైక్ అడ్వైస్ చేసే విధంగా ఉండేటటువంటి బాడీని కన్సల్టేటివ్ బాడీ అని అంటారు, కౌన్సిలింగ్ బాడీ. ఈక్వల్ స్టేక్స్ అండ్ అకామిడేటివ్ పాలిటిక్స్, సో ఈక్వల్గా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఈ యొక్క సపోర్టింగ్ పాలిటిక్స్ రిలేటెడ్. అకామిడేటివ్ పాలిటిక్స్ ఈజ్ ఆఫ్టెన్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెడియన్సీ బట్ ఇట్ హోల్డ్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో బ్యూటిఫుల్ వర్డ్స్ యూజ్ చేశారు. అకామిడేటివ్ అంటే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే పాలిటిక్స్ ఏదైతే ఉందో ఇది ఏమిటి వల్ల వస్తుందంటే ఎక్స్పెడియన్సీ వల్ల వస్తుంది, బట్ కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. ఆ రెండు వర్డ్స్ ఇంకోసారి రివైజ్ చేద్దామా. సో ఎక్స్పెడియన్సీ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ అంటే ఎసెన్షియల్ క్వాలిటీస్ ఉంటాయి అన్నట్టు. సో ఎసెన్షియల్ వాల్యూ ఉంటుంది ఈ యొక్క అకామిడేటివ్ పాలిటిక్స్కి అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఎక్స్పెడియన్సీ అంటే సో అడ్వాంటేజ్ రిలేటెడ్గా ఈ అకామిడేటివ్ పాలిటిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎర్లీ 25 years ఆల్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఆర్ ఫ్రమ్ అ సింగిల్ పార్టీ, ద భారతీయ జనతా పార్టీ. సో ఫస్ట్ టైం 25 yearsలో మొత్తం యూనియన్ క్యాబినెట్లో చాలామంది ఆల్ మెంబర్స్ ఒక్క సింగిల్ పార్టీ నుంచి ఉండడం 25 ఏళ్ళ నుండి. అదేంటంటే భారతీయ బీజేపీ నుంచి. ద డెత్ ఆఫ్ లోక జనశక్తి పార్టీ లీడర్ రామ్ విలాస్ పాస్వాన్ 3 weeks ఆఫ్టర్ ద శిరోమణి అకాలీ దళ్ హర్సిమ్రాత్ కౌర్ బాదల్ resigned from the cabinet in protest against legislation that her party sees an anti-farmer has suddenly created this situation, but it has been in the making for a while. So ikkada mottam meeda ekkadi nunchi start ayindi idi. సో లోక్ జనశక్తి పార్టీ లీడర్ అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ యొక్క మరణం తర్వాత 3 weeks తర్వాత శిరోమణి అకాలీ దళ్స్ రిలేటెడ్ పర్సన్ హర్సిమ్రాత్ కౌర్ బాదల్ అనేటటువంటి ఆమె రిజైన్ చేయడం జరిగింది ప్రొటెస్ట్గా. ఏమిటికి అంటే కన్నా సో తన పార్టీని ఆమె యాంటీ ఫార్మర్ పార్టీగా చూడడం వల్ల అలా చేసింది. సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇట్ హాస్ బీన్, సో ఇదంతా కూడా మేకింగ్లోనే ఉందన్నమాట కొద్ది రోజుల నుండి. ఇన్ 2019 ద శివసేనాస్ అరవింద్ సావంత్ రిజైన్డ్ ఫ్రమ్ ద క్యాబినెట్ ఆఫ్టర్ ద పార్టీ బ్రోక్ విత్ ద బీజేపీ బ్రేక్ అయినప్పుడు ఆ రిలేషన్షిప్ ఎండ్ చేసినప్పుడు 2019లో శివసేనకు సంబంధించిన అరవింద్ సావంత్ కూడా ఈ విధంగానే రిజైన్ చేయడం జరిగింది. 2014లో ద బీజేపీ వన్ మోర్ దాన్ హాఫ్ ద సీట్స్
in the Lok Sabha, the first time a single party won a majority since 1984. 84 నుండి 2014లో బీజేపీ వెరీ ఫస్ట్ టైం హాఫ్ ఆఫ్ ద సీట్స్ని గెలవడం జరిగింది. 2019లో the party increased its tally and is not dependent on any other part of the government survival, though it has at least 2 dozen allies in the NDA. సో మినిమం 2 డజన్ల అలీస్ అంటేనే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎన్డీఏలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ మెజార్టీ తర్వాత ఏ పర్టికులర్ గవర్నమెంట్ పార్టీ మీద కూడా ఇది డిపెండ్ కావాల్సినటువంటి అవసరము రాలేదు ఈ గవర్నమెంట్ సర్వైవల్ కోసము. Alliance politics had come to be derided as a sign of instability, indecision and policy paralysis in the dominant discourse of Indian politics before 2014. 2014 వరకు ఎలా ఉండేది పరిస్థితి అంటే అలయన్స్ పాలిటిక్స్ ఎప్పుడు వచ్చేటివి. సో ఇది ఎలాంటి సైన్? డిరైడెడ్ అనే వర్డ్ మనం ఏం తీసుకున్నాము? సో ఇన్సల్టెడ్, మాక్డ్ అనే మీనింగ్తో యూజ్ చేస్తున్నాం. డిరైడెడ్ సో ఏ విధంగా చెప్పేవాళ్ళు అలయన్స్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయంటేనా ఎప్పుడైతే ఇన్స్టెబిలిటీ ఉందో, ఇండెసిషన్ ఉందో, పాలసీ పెరాలిసిస్, పాలసీస్ అనేవి మూవ్ కావట్లేదో వీళ్ళు ఈ యొక్క పాలసీ మేకర్స్ యొక్క నెగ్లిజెన్స్ నుంచి, సో ఇన్యాక్టివ్నెస్ నుంచి. సో ఈ డామినెంట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వరకు 2014 వరకు ఈ విధంగానే ఉండేది. Conversely, the emergence of a single party's dominance, conversely అంటే inversely, oppositely, emergence of a single party's dominance was welcomed as a new era of stability and decisiveness. Moreover, so single party dominance అనేది ఇది రియల్గా వెల్కమ్, ఒక న్యూ ఎరా స్టెబిలిటీకి, డెసిసివ్నెస్ సంబంధించి అని చెప్పుకోవచ్చు. ద బీజేపీ chose to be more triumphalist than gracious in its victory. ట్రయంఫలిస్ట్గా అంటే మిగిలిన వాటిని అన్నింటినీ పక్కన పెట్టే విధంగా ఈ యొక్క బీజేపీ చూస్ చేసుకుంది తన యొక్క పాత్ని. గ్రేషియస్గా అంటే అపీలింగ్గా, వెల్ మేనర్డ్గా ఉండేదానికంటే ట్రయంఫలిస్ట్గానే కన్వర్ట్ అయ్యింది. డెసిషన్స్ ఆఫ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ సచ్ as the changes in the status of Jammu and Kashmir and the eligibility of citizenship were made with no inputs from regional political groups including its own allies. సో ఇక్కడ ఎలాంటి డెసిషన్స్ మనకి దీన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయంటే, ఒకటి మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేటస్ మార్పు ఇచ్చడం అంటే ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్, ఎంతో దూరం ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండేటటువంటి డెసిషన్స్ తీసుకోవడము, అదొకటి. ఎలిజిబిలిటీ ఆఫ్ సిటిజన్షిప్, సో ఈ యొక్క రీజనల్ పొలిటికల్ గ్రూప్స్ని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రీజనల్ స్మాలర్ పార్టీస్ విల్ ఓన్లీ మేక్ గవర్నమెంట్స్ మోర్ రబస్ట్ అండ్ ఇంక్లూజివ్ అట్ ద నేషనల్ లెవెల్. ఎంతైనా కూడా రీజనల్ స్మాలర్ పార్టీస్ గవర్నెన్స్ రిలేటెడ్గా టైఅప్ అయ్యాయి అంటే సో ఆటోమేటికలీ రోబస్ట్ అంటే స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు, కాంప్రహెన్సివ్గా నేషనల్ లెవెల్లో తయారు చేసుకోవచ్చు. ద టెండెన్సీ టు కన్సిడర్ రీజనల్ ఫోర్సెస్ అస్ ఎ హిండ్రన్స్ టు నేషనల్ విజన్ ఈజ్ నాట్ ద బీజేపీస్ క్రియేషన్, దో ఇట్ యాంప్లిఫైడ్. సో ఈ యొక్క రీజనల్ ఫోర్సెస్ని అడ్డంకుగా చూడటము నేషనల్ విజన్కి అనేది బీజేపీ యొక్క క్రియేషన్లో భాగమైతే కాదు. కానీ అయినప్పటికీ ఈ యొక్క విషయం అయితే అనుకోకుండా యాంప్లిఫై అంటే ఇంటెన్సిఫై అవ్వడం జరిగింది. ద ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ అండ్ కమ్యూనిటేరియన్ పాలిటిక్స్ ఈజ్ ఇన్ పార్ట్ ఆఫ్ అ రెస్పాన్స్ టు ద కాంగ్రెస్ ఫెయిల్యూర్ టు బి సఫిషియెంట్లీ సెన్సిటివ్ అండ్ అకామిడేటివ్ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో ఇక్కడ ఎమర్జెన్స్ ఈ యొక్క రీజనల్ కమ్యూనిటేరియన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్లనే ఇవన్నీ కూడా బూమ్ అంటే పెరిగాయని చెప్పొచ్చు. సో ఇవి సఫిషియెంట్గా, సెన్సిటివ్గా, అకామిడేటివ్ ఆఫ్ వేరియస్ సోషల్ అంటే సోషల్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్కి తోడుగా ఈ విధమైనటువంటి ఫామ్ అయ్యాయి. ఒకవేళ కాంగ్రెసే కనుక స్ట్రాంగ్ ఉంటే మంచి అపోజిషన్గా ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఏడి లీడర్ షుఖ్బీర్ బాదల్ ఫ్లాగ్డ్ అంటే ఇక్కడ పాయింట్ అవుట్ అనమాట. పాయింటెడ్ అవుట్ దిస్ యాజ్ అ లెసన్ ఫర్ ద బీజేపీ అండ్ ద డామినేషన్ కెన్ ఈజీలీ లీడ్ టు టోటల్ కొలాప్స్. అక్కడ ఈ విధంగా రీజనల్ పార్టీస్ అనేటివి బ్లూమ్ కావడం అనేటటువంటి విషయాన్ని గురించి ఎస్ఏడి లీడర్ షుఖ్బీర్ బాదల్ ఏం చెప్పారు? సో ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠం లాంటిది బీజేపీకి. ఈ డామినేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టోటల్ కొలాప్స్ దారితీస్తుంది అని చెప్పడం జరిగింది. ఇన్ ద కేస్ ఆఫ్ బీజేపీ, ఇట్స్ పార్లమెంటరీ మెజారిటీ ఇట్ సెల్ఫ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద నార్త్ అండ్ ద వెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అమాంగ్ పర్టికులర్ కమ్యూనిటీస్. సో మొత్తం మీద బీజేపీ రిలేటెడ్గా చూస్తే పార్లమెంటరీ మెజారిటీ ఎక్కడుందబ్బా అంటే సో ఎక్కువగా నార్త్ సైడ్, తర్వాత వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది, పర్టికులర్ కమ్యూనిటీస్లో ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. There is a strong case for the party to be more accommodative towards regions and communities that are not part of its political map. తమ పొలిటికల్ మ్యాప్లో లేనటువంటి వాటికి సో ఈ యొక్క స్ట్రాంగ్ కేస్ ఈ పార్టీ రిలేటెడ్గా ఏముందంటే సో మోర్ అకామిడేటివ్ టువర్డ్స్ సో మోర్ అకామిడేటివ్గా ఈ యొక్క రీజనల్ అండ్ కమ్యూనిటీస్, రీజన్స్కి, కమ్యూనిటీస్కి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ద పార్టీ హ్యాస్ టేకెన్ సమ్ స్టెప్స్ సచ్ యాస్ ఇండక్టింగ్ నిర్మలా సీతారామన్, a Tamil,
and V. Muralidharan, a Malayali, in the Union Council of Ministers, though the BJP is not dependent on Tamil Nadu or Kerala for its parliamentary majority. So, ఇలా కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటివి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆమె ఒక తమిళియన్, మురళీధరన్ ఆయన ఒక మలయాళీ, ఇలాంటి వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క నెసిటీ తమిళనాడు కేరళ యొక్క నెసిటీ పార్లమెంటరీ మెజారిటీకి అవసరం లేకపోయినప్పటికీ అక్కడ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. స్టెబిలిటీ ఈజ్ ఓన్లీ ఎన్హాన్స్డ్ వెన్ ద స్టేక్స్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అ పాలిటీ. సో ఇంట్రెస్ట్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తేనే స్టెబిలిటీ ఎన్హాన్స్ అవుతుంది. ద సిచ్యువేషన్ క్రియేటెడ్ బై ద డెత్ ఆఫ్ పస్వాన్ అండ్ ద రెసిగ్నేషన్ ఆఫ్ Mrs. Badal opens an opportunity for the BJP to re-examine its approach to regions and social groups. ఇక్కడ సో మొత్తం మీద సిచ్యువేషన్ ఏదైతే ఈ యొక్క డెత్ ఆఫ్ పస్వాన్ యొక్క డెత్ తర్వాత ఈమె మిసెస్ బాదల్ యొక్క రెసిగ్నేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి బీజేపీ తను రీఎగ్జామిన్ చేసుకోవాలా, రీజనల్ పార్టీస్కి సోషల్ గ్రూప్స్కి తను ఇచ్చేటటువంటి అప్రోచ్ గురించి ఎంతైనా రీఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. అడిక్వేటివ్ రిప్రజెంటేషన్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ అ నెసరీ కండిషన్. సో అండ్ అ స్టార్టింగ్ పాయింట్, ఈ అడిక్వేట్ అంటే సఫిషియంట్ రిప్రజెంటేషను ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో చాలా నెసరీ కండిషన్ అని తెలుసు. అండ్ అ స్టార్టింగ్ పాయింట్ టువర్డ్స్ అ మోర్ కన్సల్టేటివ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ దట్ మైట్ గ్యారంటీ మోర్ డిజైరబుల్ అవుట్కమ్. సో ఈ యొక్క ఈ పర్టికులర్ రిమైనింగ్ రీజనల్ సోషల్ గ్రూప్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటే అది ఖచ్చితంగా మంచి కన్సల్టేటివ్ డెసిషన్ని తర్వాత ఈ ప్రాసెస్ని మంచి డిజైరబుల్ అవుట్కమ్స్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. సో ఇది బీజేపీ క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉంది. Okay, whatever it is, let's get to test of the day. So here they have given you 3 statements. They asked you to find out which is may not. 3 sentences are given. Choose the option reflecting sentences are grammatically contextually correct కనుక్కో అంటున్నాడు. సో కరెక్ట్ లేనిది కాదు, కరెక్ట్ ఉండేది కనుక్కోవాలా. No one was reported in either of this incident. ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా ప్లూరల్ ఫార్మ్స్ యూజ్ చేయాలి. దీస్ ఆర్ దోస్ ప్లస్ ఇన్సిడెంట్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇలాంటివి వస్తే ఖచ్చితంగా యూ నీడ్ టు గో విత్ లైక్ ఎలా అంటే ప్లూరల్ నౌన్స్. ఎయిదర్ ఆఫ్ ద స్టూడెంట్స్, నెయిదర్ ఆఫ్ ద గర్ల్స్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఇలా యూజ్ చేయాలి. The villagers claimed that they had asked Sri Lanka is going through a major political upheaval that is rising. So of course, so there is no error in 2 and 3. Next question, every day we see people brazenly driving through on lights, red lights, breaking queues with impunity or getting their way through bribes. Okay, believes that collaborating with Rajapaksa, who successfully challenged presidential, will ensure his second term. No sooner annappudu we need to go with HV plus S andi. సో అంటే మనకి 1 and 2 కరెక్ట్గానే ఉన్నాయి, రిమైనింగ్ కరెక్ట్గా లేవు. సో హెచ్వి ప్లస్ ఎస్ మోడల్లో ఇచ్చారు, ఇవ్వాలి. నో సూనర్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఇన్వర్షన్ జరుగుతుంది. సో హెచ్వి ప్లస్ ఎస్ మోడల్లోనే ఉంటుంది, అది కేర్ఫుల్గా ఉండాలి. నో సూనర్ డిడ్ వీ గెట్. సో డిడ్ అనేది సింపుల్ పాస్ట్, హ్యాడ్ వీ గాట్ అన్నా అనొచ్చు, డిడ్ వీ గెట్ అన్నా అనొచ్చు. సో ఎర్రర్ థర్డ్లో ఉంది, ఎర్రర్ కాదు, ఎర్రర్ లేని మనం కనుక్కోవాలి. Parts of Britain woke up to thick snow as the country experienced one of the coldest October days in a decade. In the face of this unpredictable, our daily life is filled with moments of faith. This is one of the novels that. సో ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అండి. రిలేటివ్ ప్రొనౌన్ ముందర ఉన్నటువంటి నౌన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నావల్స్ అంటే ప్లూరల్, ప్లూరల్ అన్నప్పుడు హ్యాస్ రాదు, హ్యావ్ వస్తుంది. అంటే థర్డ్ 1 ఎర్రర్ ఉంది అంటే 1 and 2 విల్ బి ద కరెక్ట్. రైట్. నెక్స్ట్ కనుక చూస్తే, నాట్ అంటిల్ ఐ saw John with my own eyes did I really believe he was safe. Only if everybody I agreed would I accept this position. Only when he needed some help did he call me. So I find all are correct. So tappen ledu. And the last but not the least, Ted knows that he would have no problem speaking in public if he would only overcome his fears instead of running away from them. లెస్ట్ వస్తే కన్నా షుడ్ నాట్ వస్తుంది, షుడ్ రావాలా. నెగిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు, వీ డోంట్ ఫర్గెట్. సో లెస్ట్ తీసేస్తే సరిపోద్ది అంతే. నెక్స్ట్, నో లెసర్ దాన్ 200 ట్రేడర్స్ అనేటటువంటి నంబర్ అంటే ఈ కౌంటబుల్ ప్లూరల్ ఉన్నప్పుడు ఫ్యూవర్ వస్తుంది, లెస్సర్ బదులు ఫ్యూవర్ పెట్టుకుంటాం, ఇక్కడ లెస్ట్ తీసేస్తాం. సో ఆబ్వియస్లీ ఓన్లీ 1 విల్ బి ద కరెక్ట్ వన్. Okay guys, I hope you enjoyed watching the class. So more are yet to come.
So keep on attending the classes and share with your friends who didn't subscribe to our channel. Thank you for watching. Signing off.